రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగింపుపై సంకేతాలిచ్చారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ఇప్పటికీ ఈ నెల 20 వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుందని, ఆ తర్వాత కర్ఫ్యూలో కొన్ని సడలింపులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు సీఎం. సడలింపులు ఇస్తూ కర్ఫ్యూ కొనసాగించాల్సి ఉంటుందన్నారు జగన్. జూన్ 22న చేయూత పథకం అమలుకు కలెక్టర్లు సిద్ధం కావాలన్న సీఎం. జూలైలో విద్యా దీవెన, కాపు నేస్తం పథకాలు అమలు చేస్తామని చెప్పారు. వైఎస్ఆర్ బీమా జూలై 1న ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగింపుపై సంకేతాలిచ్చారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ఇప్పటికే ఈ నెల 20 వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుందని, ఆ తర్వాత కర్ఫ్యూలో కొన్ని సడలింపులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. సడలింపులు ఇస్తూ కర్ఫ్యూ కొనసాగించాల్సి ఉంటుందన్నారు జగన్. అది కూడా God's grace, we've been in a position to deliver this result without causing much of hardship to any section of the society. Most importantly, ekkada kuda economic activity annadi ekkada kuda prajalanu ibbandi pade paristhiti raakunda దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని చేయగలిగాం. ఈ కోవిడ్ అన్నది ఎప్పటికీ కూడా జీరో అయిపోదు అన్నది కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. Because these are the times that we are forced to live with it, and vaccination is the only solution. Ani I need not emphasize; it's a fact. So till such time everybody is vaccinated, this situation is likely to continue. So manamu జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ కోవిడ్ తో కాపురం చేయాల్సిన పరిస్థితులు అవసరము ఉన్నాయన్నది ఎప్పటికీ కూడా we should not let this out of our mind. We should always be guarded. We should continue with a strategy wherein people survive, economic activity is not affected, but at the same time COVID protocol అన్నది ఖచ్చితంగా ఫాలో కావాలి, ఫాలో అవుతూ ఉండాలి. మాస్కుల దగ్గర నుంచి శానిటైజర్స్ వాడడం దగ్గర నుంచి చేతులు కడుక్కోవడము, మాస్కులు, ఫిజికల్ డిస్టెన్సింగ్, ఐ థింక్ ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యావ్ టు బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ టిల్ సచ్ టైమ్ కోవిడ్ ఇస్ టోటలీ ఎరాడికేటెడ్. దట్ ఈస్ ఓన్లీ త్రూ వ్యాక్సినేషన్. సో ఇది ఖచ్చితంగా మనం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. I mean, as of now, I'm extremely happy to speak on this. Aarogyashreelo, thanks to the collectors, thanks to the efforts that you people have put in, Iroju Aarogyashreelo almost 89% of the patients today undergoing COVID treatment are undergoing COVID treatment free of cost through Aarogyashree. This is a great achievement on the part of the collectors. పేదవాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ దిస్ షుడ్ నాట్ బి అ ఫైనాన్షియల్ బర్డన్. ఆ ఫైనాన్షియల్ బర్డన్ అన్నది పేదవాడి మీద ఉండకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకున్నందుకు మీ అందరికీ కూడా అప్రిసియేషన్ నా తరపు నుంచి మీ అందరికీ కూడా ఉంది. ఈరోజు యాజ్ వి స్పీక్ 16,112 కేసులు ఈరోజు హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఇందులో 14,359 కేసులు 14,359 cases are currently
being treated under Arogyashree free of cost. It's a great achievement on the part of the collectors, especially in providing this free of cost treatment. But private hospitals lo kuda consistent monitoring anedi undali ee prices meeda. Endukante there is a rate card that we have given, and nobody should be charging anything beyond that rate card. And rate card kanna ekku evaraina elago Arogyashree beds elago they need to be provided, they need to be providing for, and beyond that also వాళ్ళకైనా కూడా they should not be charged beyond this rate card. ఎవరైనా అలా ఛార్జ్ చేసే పరిస్థితి ఉంటే collectors are requested to not to hesitate to even shut down the hospital if need be. చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను, ఇంత ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా పాండమిక్ టైమ్స్లో ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేయాలి అని ఆలోచన చేసే ఎటువంటి ఆలోచనకైనా కూడా we would have to say no to it, and action would have to be swift, and action would have to be in a manner that sets an example that others don't do it. ఖచ్చితంగా ఫస్ట్ టైం చేస్తే పెనాల్టీస్ వేయాలి, సెకండ్ టైం కూడా మళ్ళీ చేస్తే ఖచ్చితంగా క్రిమినల్ కేసు కూడా బుక్ చేయాల్సిన అవసరం ఉందన్నది మాత్రం ఖచ్చితంగా మర్చిపోద్దండి. అండ్ 104 telephone number అన్నది you would have to own that telephone number. Until unless we own that telephone number, 104 services, we would never be doing justice to the job that we are in. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2 monthsలో it gives me great pride to say that 104 number ద్వారా we've attended to almost we attended to almost 12 lakh calls we attended. Today now we have come to a stage where we are getting only 3,000 phone calls on 104. So బాగా కేసులు తగ్గినాయి అని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. బట్ అట్ ది సేమ్ టైం మనము ప్లెడ్జ్ చేసిన 104కు we have pledged our response. So we pledging our response to 104 means we need to own that. So దాంట్లో మనం చెప్పిన SLA ఏదైతే ఉందో within 3 hours that we need to provide them the bed in case somebody makes a phone call, immediately మన డాక్టర్ మళ్ళీ తిరిగి ఫోన్ చేయడము, యోగక్షేమాలు కనుక్కోవడము, అండ్ ఇఫ్ వారంటెడ్ బెడ్ ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ కూడా విత్ ఇన్ ద SLA పీరియడ్ ఆ 3 hours ఏదైతే ఉందో అవన్నీ కూడా 3 hoursలో అయిపోయి జరిగేట్టుగా యూ నీడ్ టు ఓన్ దట్ నెంబర్. అండ్ యూ ఆల్సో నీడ్ టు రిమెంబర్ దట్ ఇట్ ఈస్ అ వన్ స్టాప్ సొల్యూషన్. సో 104 అన్నది కోవిడ్ రిలేటెడ్ ఇష్యూస్కి వన్ స్టాప్ సొల్యూషన్ అన్నది ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఖచ్చితంగా మనం అంతా కూడా మర్చిపోకూడదు. సో వీ కరెంట్లీ ఆపరేటింగ్ 439 హాస్పిటల్స్ ఆపరేట్ చేస్తూ ఉన్నాం. ఈ 439 హాస్పిటల్స్ ఏదైతే ఆపరేట్ చేస్తూ ఉన్నామో వాటిలో సూపర్విజన్, వాటి మీద మానిటరింగ్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో వీ నీడ్ టు కంటిన్యూ విత్ ది ఆరోగ్య మిత్రాస్ దేర్. We also need to continue with that nodal officer supervision, what is currently being utilized by us to monitor and supervise these hospitals. That thing also should be continued, and those reports should be taken very seriously. You would have to focus on food quality. Quality of service is very, very important, right? Time and again I've been repeating this, but at the cost of repetition, I once again insist that collector manchodu అని ఎప్పుడు చెప్తారు అని అంటే when the quality of service that is rendered is good. Any collector, anybody, any joint collector, any collector would render a service, but a collector or a joint collector is defined as good when the service what he delivers is good. So the quality of the service is very, very important. Please bear that in mind.
సిమిలర్లీ ఇంతకు ముందే నేను చెప్పినాను, ఫీవర్ సర్వేస్ ఏదైతే మనం కండక్ట్ చేస్తూ ఉన్నామో అది ఎవ్రీ వీక్ కండక్ట్ చేయాలి. చేయడమే కాకుండా అలాంగ్ విత్ వీక్లీ ఫీవర్ క్లినిక్స్ కూడా, వారానికి ఒకసారి ఫీవర్ క్లినిక్స్ కూడా ఖచ్చితంగా జరిగించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ రెగ్యులర్ ఫీచర్గా జరగాలనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏదైతే మనము ఐడెంటిఫై చేస్తామో వాటిని ఫాలో అప్ చేసే పరిస్థితి విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్స్ రిజిస్టర్డ్ ఫర్ టెలిమెడిసిన్ అట్ ది 104 కాల్ సెంటర్ ద్వారా ఎవరినైతే మనం డాక్టర్స్ను రిక్రూట్ చేసుకున్నామో వాళ్ళ ద్వారా it is very important that we maintain a follow-up on their health status. This is very, very important as well. సో ఖచ్చితంగా ఇది జరుగుతూ పోతూ ఉండాలనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను అందరికీ కూడా. సో మళ్ళీ థర్డ్ వేవ్ కూడా వస్తుందో రాదో తెలియదు, బట్ వస్తుందని మనమైతే ప్రిపేర్డ్గా ఉండడంలో వచ్చే నష్టం లేదు. సో ఇట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ దట్ district collectors are geared up for this. It is very, very important aspect because third wave lo రకరకాలుగా చెప్పే వాళ్ళందరూ కూడా it affects the kids, it affects the children అని చెప్పి చెప్తా ఉన్న నేపథ్యంలో it is all the more important point that the collectors keep this in mind. So దీనికి సంబంధించి the district collectors ఖచ్చితంగా they would have to prepare a detailed plan of action for any possible third wave. Khachitanga, you need to prepare a detailed plan of action. The plan of action particularly would have to be focused on treatment of children. So our treatment of children ko pediatric cases kabatti vaati meeda specific ga focus pettalsina avasaram undi. Collectors would have to also prepare district level plans to be implemented over the next 2 months. లో ఏ రకమైన ప్రిపేర్డ్నెస్ కు సంబంధించిన ప్లాన్స్ మనం నెక్స్ట్ 2 months కు ఏ రకమైన ప్లాన్స్ ప్రిపేర్ కావాలి, ఏ రకమైన ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ ఉండాలి అన్నది నెక్స్ట్ 2 months కు యూ నీడ్ టు కమ్ అప్ విత్ అన్ యాక్షన్ ప్లాన్ ఆన్ దట్ అండ్ యూ నీడ్ టు ఇంప్లిమెంట్ దట్. వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ అడిక్వేట్ నెంబర్ ఆఫ్ ICU బెడ్స్, స్పెషలీ ఇన్ టీచింగ్ హాస్పిటల్స్. మన దగ్గర ఉన్న ఏదైతే మెడికల్ కాలేజెస్ మన జిల్లాల్లో ఉన్నాయో ఆ మెడికల్ కాలేజెస్ ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్, టీచింగ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ టీచింగ్ హాస్పిటల్స్లో ఖచ్చితంగా యూ నీడ్ టు చెక్అవుట్ ది క్వాలిటీ ఆఫ్ ది ICU బెడ్స్. అక్కడ ICU బెడ్స్ బాగున్నాయా లేవా అన్నది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఆ ICU బెడ్స్కు పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ కేర్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ ఫోకస్ ఆన్ దాట్ అండ్ యూ మేక్ షూర్ దట్ దే ఆర్ ప్రాపర్లీ ఇన్ ప్లేస్. ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ టు కమ్ అప్ విత్ 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఫర్ చైల్డ్ కేర్ ఇన్ 3 ప్రాంతాలలో, తిరుపతిలో, రెండోది కృష్ణా అండ్ గుంటూరు ప్రాంతాలలో, మూడోది విశాఖపట్నంలో. ఖచ్చితంగా ఈ 3 కూడా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కింద ప్లాన్ చేయమని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ద హెల్త్ డిపార్ట్మెంట్ ఈస్ ప్లానింగ్. ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వుడ్ హ్యావ్ టు కోఆపరేట్ దేర్ టు మేక్ షూర్ దట్ దిస్ బికమ్స్ ఎ రియాలిటీ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. సో వాటికి సంబంధించి ల్యాండ్ అలాట్ చేయడము, హెల్త్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడము. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ సిన్స్ తిరుపతిలో ఇలాంటిది కట్టాలని ఆల్రెడీ DPR తయారు చేశారు కాబట్టి మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇట్స్ జస్ట్ రిపిటేషన్ ఆఫ్ దోస్ DPRs. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ ఇమీడియట్లీ గో ఫర్ టెండర్స్ as well as quickly as possible so that work actually starts there. సో అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. రైతులకు సంతోషంగా వ్యవసాయం చేసే పరిస్థితిని క్రియేట్ చేయడం చాలా చాలా అవసరం. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా కొన్ని కార్యక్రమాలు మన తరపు నుంచి జరగాలి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఈ క్రాప్ బుకింగ్ అన్నది ఎఫెక్టివ్గా జరగాలి. ఎందుకనంటే ప్రతి అవసరానికి ఈ క్రాప్ ఇస్ ద చిట్కా, ఈ క్రాప్ ఇస్ ద సొల్యూషన్. బి ఇట్ ఇష్యూయన్స్ ఆఫ్ క్రాప్ లోన్స్ దగ్గర నుంచి
బీ ఇట్ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం దగ్గర నుంచి, బీ ఇట్ ఇన్సూరెన్స్ ఇవ్వడం దగ్గర నుంచి, బీ ఇట్ ఆ తర్వాత పంట కొనుగోలు చేయవలసిన పరిస్థితి వస్తే పంట కొనుగోలు చేసే పరిస్థితి వరకు కూడా ఏ దానికైనా కూడా ఈ క్రాప్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దట్ బీయింగ్ ద కేస్, that being the criteria, please make sure that e-crop booking is effectively done. E-crop booking అనేది సరిగ్గా చేయకపోతే కలెక్టర్ అనే వ్యక్తి ఫెయిల్ అయినాడు అని చెప్పి భావించాల్సి వస్తుంది. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ ది కలెక్టర్స్ అండ్ ది జాయింట్ కలెక్టర్స్ టేక్ ఓనర్షిప్ ఆన్ దిస్ ప్రోగ్రామ్. You need to own this program. You need to own the e-cropping. You need to make sure that the quality is tested at your level. Joint collectors level and the collectors level, make sure that you personally inspect 10% at least of the cropping, so that quality is noted, so that quality is repaired in case quality monitoring అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీ ఆర్బీకే స్టేజ్, ఎవ్రీ మండల్ స్టేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఖచ్చితంగా అగ్రికల్చరల్ అడ్వైజరీ కమిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళ మీటింగ్స్ కన్సిస్టెంట్గా జరుగుతూ ఉండాలి. త్రూ దేర్ హెల్ప్ అట్ ఆర్బీకే లెవెల్లో క్రాప్ ప్లానింగ్ జరగాలి. ఏ పంట వేయచ్చు, ఏ పంట వేయకూడదు, ఏ వెరైటీ వేయచ్చు, ఏ వెరైటీ వేయకూడదు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా రైతుకు చేరాలి. ఫార్మర్కి అట్లీస్ట్ పోయేసరికి విత్తనం కొనుగోలు చేసేసరికి మంచి విత్తనం నా చేతికి వచ్చింది అన్న భరోసా ఫార్మర్కు ఉండాలి. ప్లస్ రేట్ల విషయంలో బ్లాక్ మార్కెటింగ్ ఉండకూడదు. సో ఈ రెండు జరగాలి అని అంటే ప్రీమియం విత్తనాలు, రైతులు కొనుగోలు చేసే విత్తనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్బీకేస్ ద్వారా కూడా అమ్మకాలు జరగాలి. చిల్లీ కానీ, హైబ్రిడ్ కాటన్ కానీ, ప్రీమియం విత్తనాలు ఎక్కడైతే ఏమైతే ఆ జిల్లాలలో ఫార్మర్ రైతు కొంటాడో అవన్నీ కూడా ఆర్బీకేస్ ద్వారా కొనుగోలు అయ్యేట్టుగా చర్యలు తీసుకోవాలి. ఆ అవేర్నెస్ కూడా రైతులకు ఇవ్వాలి. ఎందుకనంటే అప్పుడే స్పూరియస్ అనేది పూర్తిగా తీసేస్తాం, క్వాలిటీ విత్తనం రైతు చేతిలోకి వస్తుంది, బ్లాక్ మార్కెటింగ్ అనేది పూర్తిగా లేకుండా పోతుంది. సో ఆర్బీకేస్ను ఖచ్చితంగా మీరందరూ కూడా ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే కార్యక్రమం ఖచ్చితంగా చేయండి. తర్వాత ఈ ప్రైవేట్ సీడ్ డీలర్స్ ఎవరైతే ఉంటారో, ఈ ప్రైవేట్ పెస్టిసైడ్స్ ప్రైవేట్గా అమ్మే వీళ్ళందరి మీద కూడా పీరియాడికల్గా రేట్స్ జరగాలి. ఐఎమ్ ఇన్సిస్టింగ్ ఆన్ దిస్. ఖచ్చితంగా రేట్స్ జరగాలి. జరిగి క్వాలిటీ ఉందా లేదా నిర్ధారణ చేసుకోవాలి. విత్తనాలు కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ ఆర్బీకేస్ ద్వారా మనం ఏదైతే అమ్ముతామో దానికి క్వాలిటీ గ్యారంటీడ్ ప్రోడక్ట్స్ మనం చూసుకోవడం ఒక ఆస్పెక్ట్ అయితే, ప్రైవేట్లో కూడా అమ్మే వాళ్ళకు కూడా పీరియాడికల్గా రేట్లు జరగాలి. వాళ్ళు అమ్మే ఉత్పత్తులు కూడా క్వాలిటీ ఉండేట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి యూ నీడ్ టు టేక్ ఎస్పీస్ ఇన్ టు కాన్ఫిడెన్స్ హియర్. I'm requesting all the SPs also to cooperate with the local administration, with the collectors there, to make sure that periodical raids are also conducted here. ఇంటి స్థలాలు ఏదైతే ఉన్నాయో రకరకాల ఈర్ష్య వల్ల, రకరకాల కారణాల వల్ల ఎవరైతే గిట్టని వాళ్ళు, ప్రతిపక్ష తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే గిట్టని వాళ్ళందరూ కూడా రకరకాలుగా పేదవాడికి ఇంటి స్థలాలు ఇవ్వకూడదు అని చెప్పి ఒక అన్యాయమైన ధోరణితో కుట్రపూరితంగా ఏదైతే చేశారో, కోర్టులకు పోయి ఏ రకంగా స్టేలు తీసుకొచ్చారో, ఇవి ఇంకా సాల్వ్ చేయాల్సిన అవసరం టైం వచ్చింది. బికాస్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. హైకోర్టు కూడా సెలవుల నుంచి బయటకు వచ్చింది. సెలవుల నుంచి కోర్ట్స్ హ్యావ్ నౌ ఓపెన్డ్ అప్. కోర్ట్స్ మళ్ళీ సెలవుల నుంచి మళ్ళీ తెరిచారు. కాబట్టి ఈ కోర్ట్ కేసెస్ మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఈ డిస్పోజల్ ఆఫ్ పిటిషన్స్ మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టాల్సిందిగా అందరి కలెక్టర్లకు కూడా చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఇది యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తే ఆ 3,70,000 కుటుంబాలకు ఎనలేని మేలు చేసిన వాళ్ళం అవుతాం. సో వీటి మీద ఫోకస్ పెట్టమని అడుగుతా ఉన్నా. ఆల్ ది హౌసింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో
గ్రౌండ్ కావాల్సిందంతా కూడా ఈ మంత్ ఎండ్ కల్లా గ్రౌండ్ కావాలి. ఇది ఒక టార్గెట్ కింద పెట్టుకోండి. 4th జేసీని పెట్టాం. లెట్స్ టేక్ ఇట్ అప్ ఎస్ ఎ ఛాలెంజ్ అండ్ వై నాట్, ఇట్ కెన్ బి డన్. నీళ్లు కరెంటు బోర్డులు వేయించగలిగితే అయిపోయింది. వర్క్స్ ఆర్ రెడీ టు బిగిన్ విత్. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్. సో 30th కల్లా ఎట్టి పరిస్థితులు అయిపోయేట్టుగా చూసుకోండి. కలెక్టర్స్ షల్ ఆల్సో హోల్డ్ constituency level meetings with public representatives and all officials concerned departments. అప్పుడే ఇది ఫాస్ట్గా జరుగుతుంది. కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎమ్మెల్యేస్ను, కాన్స్టిట్యున్సీ లెవెల్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ను కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు కూడా పీరియాడికలీ రివ్యూస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే కొంచెం ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి కూడా మన సమస్యలు ఏమున్నాయనేది కూడా మనకు వినిపిస్తాయి. ఆ వినిపించిన దాన్ని మనం పాజిటివ్గా, ప్రోయాక్టివ్గా తీసుకుంటే వీటికి సొల్యూషన్స్ కూడా ఫాస్ట్గా ఇచ్చేదానికోసం మనం ఫోకస్ పెట్టచ్చు. సో పీరియాడికలీ ఇన్వాల్వ్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేస్ దేర్, సో దాట్ టు హెల్ప్ యూ యాక్చువల్లీ అండర్స్టాండ్ గ్రౌండ్ లెవెల్లో ఏదైనా చేయాల్సినది ఏదైనా ఇంకా ఫర్దర్గా చేయాల్సి ఉంటే మన దృష్టికి వస్తాయి. సో ఆ ఇన్ఫర్మేషన్తో వీ కెన్ ఎక్స్పీడైట్ ద హోల్ ప్రాసెస్. సో ఖచ్చితంగా అది కూడా ధ్యాస పెట్టమని చెప్పి అందరి కలెక్టర్లకు కూడా ఈ విషయంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ కర్ఫ్యూ అనేది ఏదైతే ఉందో 20th దాకా మనం ఇచ్చిన టైం, there will be some relaxations furthermore, but కర్ఫ్యూ టైమింగ్స్లో కొంచెం రిలాక్సేషన్స్ ఇచ్చి ఫర్దర్గా కూడా కొంచెం ఇంకా కొన్ని రోజుల పాటు ఇది కంటిన్యూ చేయాల్సి వస్తుంది అనుకుంటా. That we will take a review with the health department and then come up with those relaxation in those timings and how long will that be any kuda. In July, going forward the next month, July lo we will be handling Vidya Devana program and Kapu Nestam program. So దీనికి సంబంధించి విద్యా దీవెన అండ్ కాపు నేస్తంకి సంబంధించి డేట్స్కి సంబంధించి CMO will come back to you on the dates for July. But ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా జూలైలో we will be dealing with them, విద్యా దీవెన అండ్ కాపు నేస్తం.